ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ఈనాటి భగవద్గీత క్లాస్కి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. సో ఈరోజు మనము 7వ అధ్యాయము ఈ 6వ శ్లోకం నుంచి 12వ శ్లోకాల వరకు ఈరోజు మనం చెప్పుకుంటాము క్లాసు. హరే కృష్ణ. శ్లోకం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండి. హరే కృష్ణ. ఏతద్యోనీన భూతాని సర్వాణ్యుత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. హరే కృష్ణ. సమస్త జీవరాశులు నా యొక్క 2 శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయని తెలుసుకున్నాము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము మరియు నాలోనికే ఇది అంతా లయమైపోతుంది. హరే కృష్ణ. పద్మజ ఈ యొక్క శ్లోకం భాష్యం చదువుతారా? గురూజీ చదువుతాం గురూజీ. శ్రీల ప్రభుపాదు వారి భాష్యంకి జై. శ్రీల గురుదేవ్కి జై. దృశ్యమాన జగత్తు యందు ఆత్మ భౌతిక పదార్థముల కలయికచే ఏర్పడినది. సృష్టికి ఆత్మ మూలము కాగా భౌతిక పదార్థము ఆత్మచే సృష్టించబడింది. అనగా ఆత్మ ఎట్టి స్థితి యందును భౌతిక పదార్థముచే సృష్టించబడదు. ఒక్క నిమిషం. ఈ దృశ్యమాన జగత్ అంతా, మనం చూసే ఈ జగత్తంతా కూడా ఆత్మ అలాగే భౌతిక పదార్థము కలయిచే ఏర్పడింది. ఈ సృష్టికి ఆత్మ మూలం. అలాగే ఈ భౌతిక పదార్థము ఆత్మచే సృష్టింపడలేదు. అనగా ఆత్మ ఎట్టి స్థితిలో భౌతిక పదార్థం సృష్టించబడలేదు. అంటే మనం ఫస్ట్ నుంచి కూడా మనకి భగవద్గీత 2వ అధ్యాయం కూడా తెలుసుకున్నాం అనమాట. ఆత్మ అనగానేమి, దేహం అనగానేమి అని చాలా విషయాలు మనం చర్చించడం జరిగింది. ఇక్కడ ఆత్మ అనేది ఈ సృష్టికి మూలము. అది అందుకని కేవలం శరీరం గురించే ఆలోచిస్తూ ఉంటూ, కేవలం శరీరానికే ఆహారం అందిస్తూ ఉంటూ, కేవలం శరీరానికే శక్తినిస్తూ ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అయితే కొంతవరకు ఇవ్వటం వరకు మంచిది, కానీ ఆత్మగా మాత్రం నన్ను నిరంతరంగా శక్తినివ్వాలి. ఆత్మకు శక్తినివ్వటం వల్ల ఏమవుతుందంటే శరీరానికి కూడా శక్తి వస్తుంది. అందుకని ఈ జగత్ చూసేటటువంటి జగత్ అంతా కూడా ఏంటి అంటే ఇది
ఆత్మ మరియు భౌతిక పదార్థం కలిసి ఉందన్నమాట. అంటే ఏ విధంగా చెప్పుకోవాలి? ఒక ఆత్మని ఈ భూలోకంలో ఏదన్నా ఒక జీవి యొక్క, అంటే ఎవరో ఒక మనిషి ఆ, కి ఒక దేహం కావాలి. ఈ ఆత్మకి ఒక దేహం కావాలి. ఎవరో ఒక మానవ దేహంలో ఆ ఆత్మని ఇక్కడ ప్రవేశపెడతారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ భౌతికమైన జీవితం స్టార్ట్ అవుతుంది. ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా ఈ భౌతిక పదార్థం వస్తుంది, కానీ భౌతిక పదార్థం ద్వారా మాత్రం ఆత్మ మాత్రం ఎప్పుడు సృష్టింపబడదు. కంటిన్యూ చేయండి. వాస్తవమునకు ఈ జగత్తు ఆధ్యాత్మిక శక్తి ఆధారము పైననే సృష్టించబడినది. భౌతిక పదార్థమునందు ఆత్మ నిల్చుట చేతనే స్థూల దేహము వృద్ధి నందును. శిశువు క్రమముగా బాలునిగా పిదప యవ్వనవంతునిగా మారుటకు ఉన్నత శక్తియగు ఆత్మ ఉనికియే కారణము. అదే విధముగా ఒక్క నిమిషం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఈ జగత్తంతా కూడా ఆధ్యాత్మిక శక్తి ఆధార పైన ఆధారపడి ఉంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా మనకి ఈ వైకుంఠము, గోలోకము, అక్కడి నుంచి శక్తి వస్తుందన్నమాట. ఇది తెలుసుకోవాలి. ఇదంతా కూడా ఎలాగా ఆధ్యాత్మికమైనటువంటి ఆ, మ్, శక్తి ద్వారానే ఇక్కడికి ఈ విధమైనటువంటి భౌతిక ప్రదేశం కూడా శక్తి వస్తుంది. అలాగే శిశువు క్రమముగా బాలునిగా పిదప యవనవంతునిగా మారడానికి ఉన్నత శక్తి ఆత్మనిగే కారణం. ఇక్కడ ఆత్మే వల్లనే జరుగుతుంది, కేవలం సైన్స్ వల్ల కాదనే విషయం మనం తెలుసుకోవాలన్నమాట. అంటే లోపల ఆత్మ వల్ల ఈ పిల్లవాడు పెద్దవాడు అవ్వడం జరుగుతుంటుంది అనమాట. అది దీనికి ఏంటి? ఆత్మ ఉనికియే కారణము. కంటిన్యూ చేయండి అమ్మా. అదే విధముగా పరమాత్మ అయిన విష్ణువు యొక్క ఉనికి వలననే బ్రహ్మాండమైన విశ్వము వృద్ధి నొందినది. కనుకనే భౌతిక పదార్థము ఆత్మ అనునవి శ్రీకృష్ణ భగవానుని శక్తులుగా తెలియబడుచున్నవి. ఇక్కడ తెలుసుకోవాల్సిన అంటే ఈ రెండు శక్తులు, అంటే ఆత్మ అలాగే భౌతికమైన ఈ రెండు కూడా భగవంతుని, అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క శక్తులే. ఏ విధంగా? విష్ణువు యొక్క ఉనికి వలనే బ్రహ్మాండమైన విశ్వం వృద్ధి. ఆ విష్ణువు యొక్క ఉనికి ఎక్కడైతే మన వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి ఉంటారో వారి యొక్క ఉనికి వలనే ఈ యొక్క శక్తి అనేది ఉత్పన్నమవుతున్నది. ఈ బ్రహ్మాండాన్ని విశ్వమంతా కూడా వృద్ధిని ఉంటుంది అనమాట. కనుకనే భౌతిక పదార్థము ఆత్మ అనే రెండూ కూడా భగవాను యొక్క శక్తులుగా తెలియబడుతున్నాయి. ఎవరు భగవానుడు ఇక్కడ? శ్రీకృష్ణ భగవాను. విష్ణు భగవానుడు అని ఎవరు అనరు, శ్రీకృష్ణ భగవానుడే అని అంటారనమాట. ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ కంటిన్యూ చేయండి. అనగా శ్రీకృష్ణ భగవానుడే సర్వమునకు మూల కారణుడై ఉన్నాడు. అతని అంశ అయిన జీవుడు ఒక గొప్ప ఆకాశము నంటూ భగవంతుని గాని లేదా గొప్ప నగరమును గాని లేదా గొప్ప కర్మాగారమును గాని సృష్టింపవచ్చునేమో కానీ విశ్వమును మాత్రం సృష్టించలేడు. ఇక్కడ చూడండి, ఎవరైతే సైన్స్లో మేము బాగా వృద్ధి చెందాం అనేటువంటి మేధావులకి ప్రశ్న ఏమిటంటే, వాళ్ళు మంచి మంచి ఇండస్ట్రీస్ని డెవలప్ చేయొచ్చు, మంచి రసాయన పదార్థాలు తయారు చేయొచ్చు, ఒక భవంతిని కట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ విశ్వమును మాత్రం వాళ్ళు సృష్టించలేరు. కంటిన్యూ చేయండి. అనగా పెద్దదైన విశ్వమునకు పరమాత్ముడే అనగా విభు ఆత్మ కారణుడై ఉన్నాడు. అటువంటి విభు ఆత్మ మరియు అనువాత్మలకు శ్రీకృష్ణుడే మూల కారణము. ఇక్కడ పరమాత్ముడే కారణమై ఉన్నాడు. ఏది? పెద్దదైన విశ్వమునకు. పరమాత్ముడికి ఇంకో పేరంటే విభు ఆత్మ అని అంటారనమాట. విభు ఆత్మ. మనల్ని ఏమంటారంటే జీవాత్మ అంటారు మనకి. అంటే అణువాత్మ. అణు అంటే చాలా చిన్నది, విభు అంటే చాలా పెద్దదనమాట. దీనికి కూడా శ్రీకృష్ణుడే మూల కారణం అంట. కనుకనే అతడు సర్వకారణములకు కారణమై ఉన్నాడు. కంటిన్యూ చేయండి. కనుకనే అతడు సర్వ కారణములకు కారణమై ఉన్నాడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని ఈ విషయము కఠోపనిషత్తునందు నిర్ధారింపబడినది. హరే కృష్ణ.
ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని ఇక్కడ మనకి చాలా చక్కగా మనకి తెలుస్తుందన్నమాట. అంటే బ్రహ్మ సమితిలో మొట్టమొదటి శ్లోకం ఇదనమాట. అంటే సమస్త ఈ ఆధ్యాత్మిక జగత్తు, ఈ భౌతిక జగత్తు రెండింటికి కూడా కారణం ఎవరంటే భగవంతుడే అన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలాగే ఆత్మ అలాగే భౌతిక పదార్థం ఈ రెండు శక్తులు కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క శక్తులు అనే విషయాన్ని మనకి ఈ 7వ అధ్యాయము 6వ శ్లోకం దాకా మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ శ్లోకం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ గురూజీ. పద్మజ గురూజీ. హరే కృష్ణ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. హరే కృష్ణ గురూజీ. నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఓ అర్జున, పూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నది. చూడండి, ఒక ముత్యాల హారం ఉంది. ఒక ముత్యాల హారం ఉంది. మనకి ఆ ముత్యాలే కనపడతాయి, కానీ ఆ ముత్యంలో లోపల దాగి ఉన్న దారం మాత్రం కనపడదు మనకి. అలాగే ఈ సృష్టి మొత్తానికి కూడా అందరికి కనపడుతూ ఉంటుంది, కానీ భగవంతుడు మాత్రం కనపడడు. ఇక్కడ దారము మీద ఈ ఒక్క పూసలు అంటే ఈ ముత్యాలన్నీ కూడా ఏ విధంగా ఆధారపడి ఉన్నాయో, ఈ సమస్త విశ్వమంతా కూడా అంటే భౌతికము ఆధ్యాత్మికము అన్నీ కూడా భగవంతుడి మీదే ఆధారపడి ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనకి 7వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్తుంది. అంతేగాని మనము కేవలము ఒక వ్యక్తి పట్ల లేకపోతే కులం పట్ల ఒక మతం ఒక ఒక వ్యక్తి మీదన ఒక కులం మీదన ఒక మతం మీదన ఒక ప్రాంతం మీదనో మనము ఆధారపడి లేమన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సమస్త విశ్వం అన్నమాట. అంటే ఆధ్యాత్మికము అలాగే భౌతికము కూడా. అంటే ఈ భౌతికంగా జీవించే వ్యక్తులకు కూడా శక్తి భగవంతుడి నుంచే వస్తుంది. ఈ శక్తి భగవంతుడి నుంచే వస్తుంది. భౌతికమైన వ్యక్తులు వాడు భక్తి చేసినా చేయకపోయినా కూడా వాడు జీవించడానికి అవసరమైనవన్నీ కూడా వాడికి భగవంతుడి నుంచే వస్తుంది. అందుకని ఈ సమస్త విశ్వము ఆధ్యాత్మికము అలాగే భౌతికము రెండీ కూడా అన్నీ కూడా భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నవి. ఇక్కడ చెప్తున్నాడు, ఓ ధనుంజయ. అంటే ధనుంజయ అంటే ఎవరు? అర్జునుడు. ఓ ధనుంజయ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమిని? మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అంటే ఈ ఒక్క పూసలన్నీ కూడా దారంపై కూర్చున్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి. సో ఇది తెలుసుకోవాల్సింది. కానీ పైకి ఏం కనపడుతుంది? కేవలము మనకి ఆ పూసలే కనపడతాయి, ఆ ముత్యాల పూసలే కనపడతాయి, కానీ ఆ దారం కనపడదు. అలాగే ఈ భౌతికమైన జగత్తులో ఈ వ్యక్తులు కనపడుతూ ఉంటారు, కానీ ఈ వ్యక్తులకి అనుభవించినటువంటి ఐశ్వర్యానికి ఆధారం ఎవరంటే భగవంతుడే. వీరి శక్తికి ఆధారం ఎవరంటే భగవంతుడే. వీరి బుద్ధికి ఆధారం ఎవరంటే భగవంతుడే. నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ గురుజీ. రసోహమప్సు కౌంతేయ బ్రహ్మాస్మి శశి సూర్యోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. హరే కృష్ణ గురు. నీటియందు రుచిని నేను ఓ కుంతీపుత్రుడా, మరియు సూర్య చంద్రుల యొక్క తేజస్సును నేను, వేదములో నేను పవిత్ర ఓంకారమును ప్రణవమును, ఆకాశములో శబ్దమును, మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును. చూసారా? నీటి యందు రుచి కూడా భగవంతుడే, సూర్యచంద్రుల యొక్క తేజస్సు కూడా భగవంతుడే. అంటే ఆరికి సూర్యచంద్రుల శక్తి కూడా వారిని చూస్తుంది, భగవంతుని చూస్తుంది. అందుకే భగవంతుడికి సూర్యచంద్రుల ఇద్దరు కూడా 2 కళ్ళు లాంటి వారంట. వారి ద్వారా విశ్వానికి ఆయన శక్తినిస్తున్నాడు. సూర్యచంద్రుడు లేకపోతే జీవ సృష్టి అనేది జీవ ఎదుగుదల అనేది ఉండదు. మొక్కలు
చెట్టులు, వృక్షాలు, పర్వతాలు, నదులు, అలాగే మానవుల శరీరంలో ఉన్నటువంటి ఒక గర్భస్థ శిశువు, ఇవన్నీ కూడా సూర్యచంద్రుల యొక్క శక్తి ద్వారానే జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సూర్యచంద్రుడు శక్తి ఎవరి నుంచి వస్తుందంటే భగవంతుడి నుంచి వస్తుంది వారికి ఆ శక్తి. అందుకని భగవంతుడికి సూర్యుడు చంద్రులు రెండు కళ్ళు లాంటి వారు అనమాట. అలాగే ఓంకారము, వేదాలలో ఓం అంటుంటారు కదా, ఈ ఓంకారము కూడా భగవంతుడే. ఆకాశంలో శబ్దం వస్తుంది కదా, అది కూడా భగవంతుడే. అలాగే మనుషులలో సామర్థ్యము, మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, శక్తి, సామర్థ్యము, నైపుణ్యము, బుద్ధి యోగము, ఏంటి ఐశ్వర్యము, ఇవన్నీ కూడా భగవంతు నుంచే వస్తున్నాయి అన్నమాట. అందుకని భగవంతుడు లేడు అనుకుంటానికి అవకాశం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా వరకు దేవుడిని నమ్మేవాడు, నమ్మనవాడు కూడా ఏమనుకుంటాడంటే నాలో ఏదో ఒక శక్తి మాత్రం నడిపిస్తుందని ఫీల్ అవుతాడు, గ్యారంటీ తప్పకుండా, వాడు ఆస్తికుడైనా కూడా. అది మేబీ వాడికి ఆ రియలైజేషను యుక్త వయసులో రాకపోవచ్చు, మధ్య వయసులో రాకపోవచ్చు, చివరి రోజుల్లో కూడా వాడికి అతనికి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది, నన్ను ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని. కానీ అతను ఆ శక్తిని, ఒక వ్యక్తి ఏమనుకుంటే అతను ఆ వ్యక్తి ఏమనుకుంటే మేబీ ఈ శక్తికి పేరు పెట్టుకుంటారు కొంతమంది. ఏమని, ఒకడేమో అల్లా అనుకుంటాడు, ఇంకోడేమో జీసస్ అనుకుంటాడు. జనరల్గా హిందువులందరూ కూడా రాముడు, కృష్ణుడు ఇలాగని చెప్పి అనుకుంటారు. కానీ భగవంతు నుంచి ఈ శక్తి వస్తుంది అని తెలిసిన వాడు ధన్యుడు. అది ఎవరు భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు. ఎక్కడ చెప్పారు అంటే భగవద్గీతలో చెప్పారు. ఈ విషయాన్ని మనం చాలా చక్కగా తెలుసుకోవాలి. ఈ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. పుణ్యో గంధః పృథ్వీవాం చ తేజశ్చాస్మి విభావసో జీవనం సర్వభూతేషు తాపశ్చాస్మి తపస్విషు. హరే కృష్ణ. భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను, మరియు అగ్నిలోని తేజస్సును నేనే, సమస్త ప్రాణుల్లో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సును నేనే. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. భూమి యొక్క స్వచ్ఛమైన వాసన అంటే ప్రకృతి. ఈ ప్రకృతి కూడా భగవంతుడి యొక్క బాహ్యమైన శక్తి అన్నమాట. నేచర్ అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రకృతికి లోనయ్యే ప్రతి ఒక్కరు జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ ప్రకృతికి వచ్చే శక్తి కూడా భగవంతుడు వస్తుంది అనమాట. అందుకని భూమి యొక్క స్వచ్ఛమైన వాసన కూడా నేనే, అగ్నిలో తేజస్సును నేను అంటున్నారు. అందుకని చూడండి, ఈ హోమాలకి, యజ్ఞాలకి అంత అటువంటి ప్రాధాన్యత ఉందన్నమాట మన సనాతన. ఈ హోమాలు, యజ్ఞాలు చేసేవాళ్ళు తేజస్సు అసలు ఎంత అంటే ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారో లేదో, హోమంలో కానీ యజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తే ఆ రోజంతా కూడా మనసు ఎంతో చాలా ఒక రకమైనటువంటి ఆనందానికి గురవుతూ ఉంటారు అన్నమాట. కారణం ఏంటంటే అగ్నిలో తేజస్సు కూడా భగవంతుడే. అందుకే భగవంతునికి ఇంకో పేరుంది, ఏంటంటే యజ్ఞుడు. అది యజ్ఞం అంటారు, యజ్ఞుడు అన్నమాట. యజ్ఞుడు కూడా భగవంతుడు. అగ్నిలోని తేజస్సుని కూడా నేనే అంటున్నాడు అనమాట. అంటే అగ్నిదేవుడికి కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచే. సూర్యచంద్రుడి శక్తి ఎక్కడ వస్తుంది? భగవంతుడి నుంచే. అగ్నిదేవుడి శక్తి ఎక్కడ వస్తుంది? భగవంతుడి నుంచే. సమస్త ప్రాణుల్లో జీవశక్తిని నేనే అంటున్నాడు మళ్ళీ ఆయన. అలాగే మరియు తాపసులలో తపస్సు నేను అంటున్నాడు. తాపసు చూడండి, ముఖ్యంగా బాగా భక్తులు, యోగులు, ఇలా గొప్ప గొప్ప మహాత్ములు ఏం చెప్తారంటే, అయ్యా నేను నిమిత్త మాత్రుణ్ణి, చేసేదంతా కూడా పరమాత్ముడే, భగవంతుడు అంటూ ఉంటారన్నమాట. యాక్చువల్గా అది నిజం అన్నమాట. మనకి మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య భక్తివేద స్వామి ప్రభుపాదని అడిగారు, ఏమండి మీరు రాసిన ఈ భగవద్గీత ఇంత విధంగా ఆకట్టుకునే విధంగా ఉంది అంటే, మీరు రాసిన భగవద్ చదువుతుంటే ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది, అర్థం చేసుకోవాలనిపిస్తుంది, ఆచరించాలనిపిస్తుంది, ఏంటంటే ఇందులో ఉన్నట్టు ఒక మ్యాజిక్ అని అడిగారు.
ఏంటి ఏంటి ఈ ఒక్క శక్తి అంటే ఆయన చెప్పారు, ఈ భగవద్గీతని నేను రాయలేదు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు నా చేత రాయించారని చెప్పారనమాట. ఇది తాపస్సులలో తపస్సు అంటే ఇది అనమాట. అందుకే చూడండి, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి భక్తులు, ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న భక్తులు ఏం చెప్తారంటే, నేను చేయట్లేదు, నా చేత పరమాత్మ అనేటువంటి భగవంతుడు చేసిన చెప్తారనమాట. అందుకని తాపస్సులలో తపస్సు కూడా ఎవరంటే భగవంతుడు. వీఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ప్రయత్నం మనది, కార్యాచరణ మనది, ప్రయత్నం మనది, కానీ మన చేత చేయించేవాడు మాత్రం ఎవరంటే భగవంతుడు. అందుకే తాపస్సులో తపస్సును కూడా నేనేం చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకి చాలా చక్కగా చెప్తున్నాడు. హరే కృష్ణ. ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ గురుజీ. విజయమాత చదవండి. హరే బీజం మా సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తే జస్వి నామ మహం. ఓ అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజమును నేనే అని తెలుసుకున్నాము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే అంటున్నాడు. బీజము సమస్త ప్రాణులకు కూడా బీజము భగవంతుడే అన్నమాట. సనాతనమైన మూల బీజము నేను తెలుసు. సనాతనం అంటే ఏంటి అసలు చెప్పండి, ఎవరైనా చెప్పండి మన క్లాస్. సనాతనం అంటే ఏంటి చెప్పండి మన క్లాసు. సనాతనము ఇప్పుడు అందరూ టీవీల్లో బాగా ఫేమస్ అయిపోయింది, సనాతన ధర్మము సనాతన ధర్మం అంటున్నారు కదా. ఎవరైనా చెప్పండి మన క్లాసులో సనాతనం అంటే ఏమిటి? ఎంతో పురాతనమైనది. ఎంత ఎంతో పురాతనమైనది, ఎంత పురాతనమైనది లెక్కగట్టే వీలు లేనిది. ఎస్, ఇది సనాతనమైనది అంటే. ఎంతో పురాతనమైనది, ఆది లేదు అంతము లేదు, వీ కెన్ నాట్ క్యాలిక్యులేటెడ్. అది ఎందుకంటే అసలు ఎప్పటిది మనం చెప్పలేము. ఇప్పుడు వరకు భగవంతుడు పుట్టు గురించి ఎవరు తెలుసుకున్నారంటే ఎవరు తెలుసుకోలేకపోయారు. అర్థమైందా? సో బ్రహ్మదేవుడి గురించి తెలుసు, ఏ విధంగా ఆయన జన్మ తీసుకున్నారో, శివుడు ఎలా తీసుకున్నారో తెలుసు, కానీ భగవంతుడికి మాత్రం ఎలా ఇంతవరకు ఎవరు తెలియదు. ఎందుకంటే ఇది సనాతనమైనది. అందుకే భగవంతుడు ఏమన్నాడంటే అనాదిరాది గోవిందుడు అని చెప్పి అంటారు భగవంతుడు. అలాగే సనాతనమైన మూల బీజమును నేనే అని తెలుసుకోవాలి. అంటే ఈ సమస్త ప్రాణులు కేవలం మానవులకే కాదు. చాలామంది అనుకుంటారు దేవుడు మానవులకే ఇవి ఇస్తాడు అని చెప్పి అనుకుంటారు. కాదు కాదు. అందుకని చాలామంది తెలివి తక్కువలు ఏం చేస్తారంటే మూగజీవులు హింసిస్తూ ఉంటారు, వాటిని చంపి తింటూ ఉంటారు. కానీ సమస్త ప్రాణులకి బీజము భగవంతుడే, సమస్త ప్రాణులు తండ్రి కూడా భగవంతుడే. అందుకే ప్రజ్ఞావంతులు ప్రజ్ఞ నేనే, తేజావంతులు తేజస్సును నేనే. ప్రజ్ఞావంతులు చూడండి, ఒక మంచి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వారు మంచి సంగీతాన్ని చక్కగా వారు అభ్యసిస్తూ ఉంటారు, సంగీతాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట. వారి సంగీత పాటలతోటి మనోరంజకంగా అటు భగవంతుడిని భక్తుల్ని కూడా వారు ఏం చేస్తుంటారంటే సంతోషపెడుతూ ఉంటారు అన్నమాట. పరమ ఆనందం ముంచెత్తుంది ఈ సంగీత వాయిద్యాలతోటి. ఈ సంగీతం అనే కళ కూడా భగవంతుడి నుంచే వచ్చింది. అంటే తండ్రి గుణాలు పిల్లలకి ఎలా వస్తాయో అలాగే భగవంతు నుంచి అన్నీ కూడా వచ్చాయి అని చెప్తున్నాడు. ప్రజ్ఞావంతుల ప్రజ్ఞ నేనే, తేజావంతుల తేజస్సునే. అది చూడండి, కొంతమంది చూస్తే అంటారు, అరే ఎవరే భలే, ఏంటి ఈ పాప ఇంత బాగుంది, ఏంటి ఏమండి మీరు బ్రాహ్మిన్సా, ఇంత బాగుందని చెప్పి అంటూ ఉంటారు. అంటే పుట్టుకతో వారి బ్రాహ్మణులు కాకపోయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు, కానీ ఏదైనా సరే కారణం అంటే ఆ ఒక్క తేజస్సు, ఆ ముఖంలో ఉన్న తేజస్సు కూడా భగవంతుడే, అక్కడి నుంచే వచ్చిందనమాట. అంటే తండ్రి యొక్క పోలికలు కూతురికి వస్తే ఎంత అదృష్టమో, భగవంతుడి గుణాలు, భగవంతుడి యొక్క శక్తి గనక భక్తుడికి వస్తే అంతకన్నా ఇంకో గొప్ప అదృష్టం అనమాట. నెక్స్ట్ శ్లోకం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జతం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభః.
హరే కృష్ణ గురుజీ. భరతవంశీయులలో శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగ రహితమైన బలము నేను, ధర్మ విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను నేనే. బలవంతుల్లో కూడా బలాన్ని, అలాగే శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలు కూడా, అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి వాటికి కూడా ఆయనే నేనే కారణం అని చెప్పి శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు. మనకి ఒక బలవంతుణ్ణి మనం చూసాం మహాభారతంలో. శ్రీకృష్ణ భగవానుడు కేవలము తన ఒక మాటల ద్వారా ఒక బలవంతుని ఏ విధంగా బలహీనం చేస్తాం మనం చూస్తాం. దుర్యోధనుని కానీ మనము కొన్నిసార్లు కనుక చూస్తే కనుక కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఈ శత్రు బాధలు పోవాలని చెప్పి అనుకుంటారు అందరూ కూడా చాలామంది. అంటే శత్రు బాధలు పోవాలంటే అంటే భయానికే భయం పుట్టించాడు భగవంతుడు. అందుకే అభయుడు అంటారు భగవంతుడిని. అభయుడు అంటే భయాన్ని పోగొట్టేవాడు అనమాట. భయం లేనివాడు భయాన్ని పోగొట్టేవాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే శత్రు హృదయంలో భగవంతుడే ఉంటాడు, మిత్రు హృదయంలో కూడా భగవంతుడే ఉంటాడు. అయితే ఎప్పుడు శత్రువు కూడా ఒక్కోసారి మిత్రుడు అవుతాడు అంటే మనము ప్రార్థనలో, అంటే మనం భగవంతుడు ప్రార్థించాలి. నాయనా జరిగిందే జరిగిపోయింది, వాడి హృదయంలో నువ్వే ఉన్నావు, నా హృదయంలో నువ్వే ఉన్నావు, కాబట్టి నీవు నన్ను శాంతింపచేయి, వాణ్ణి కూడా శాంతింపచేయి అన్నావు అనుకోండి, తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది. దీనికి కృష్ణ చైతన్యము మంచి మార్గం అన్నమాట. ఎందుకంటే అందరిలో భగవంతుడే ఉన్నాడు, బలవంతుల్లో కూడా బలము భగవంతుడే కాబట్టి. అందుకని ఈ విషయము చాలా ముఖ్యమైనది అనమాట. హరే కృష్ణ. అంజనీమాత చదువుతారు ఈ శ్లోకం. హరే కృష్ణ గురుజీ. వేదశ్రీ. అంజనీమాత చదువుతారంట, వెయిట్ చేస్తారా? వేదశ్రీ అని చదవనండి, నెక్స్ట్ శ్లోకం నేను చదువుతాను. ఇదే లాస్ట్ శ్లోకం ఈ క్లాస్కి. ఏ చైవ సాత్విక భావ రాజసాస్తమసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము, రజస్సు, తమస్సు నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నాయందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడనే. ఈ శ్లోకము ఈరోజు క్లాస్లో చివరి శ్లోకం అన్నమాట. చాలామంది ప్రకృతి త్రిగుణాలకు లోబడి జీవిస్తూ ఉంటారు. ప్రకృతి నేచర్, త్రిగుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం అన్నమాట. 3 గుణాలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఈ సత్వగుణము బ్రాహ్మణులు కానీ, ఈ రజోగుణము క్షత్రియులు కానీ, అలాగే ఈ అలాగే ఈ తమోగుణము వైశ్యుడు కానీ, ఈ యొక్క తమోగుణము శూద్రులు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ శక్తి కూడా భగవంతుని నుంచే వస్తుంది. ఈ శక్తి కూడా భగవంతుని నుంచే వస్తుంది. ఎలా అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఎవరైతే బ్రాహ్మణత్వాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే శాంతంగా జీవించాలనుకుంటారో వారికి తప్పకుండా శక్తి అవసరము. వారికి కూడా భగవంతుని శక్తి వస్తుంది. ఎవరైతే రాజ్య పరిపాలన చేయాలి, ప్రజలకి మంచి రామరాజ్యం లాంటి రాజ్యాన్ని మనం ఇవ్వాలి, మంచి పాలన ఇవ్వాలి, మంచిగా పరిపాలించాలి, ప్రజలను సుఖశాంతులతో ఉండాలి, ఈ రాజ్యమంతో నిత్యము హోమాలతో, యజ్ఞాలతో, యాగాలతో, పాడి పంటలతో, గోవులతో నిండిపోతూ ఉండాలని చెప్పి అనుకునే వాడికి, ఆ ఒక్క క్షత్రియుడికి ఈ రజోగుణం అనేది భగవంతుడి నుంచి తప్పకుండా వస్తుందన్నమాట. తమోగుణము ఎవరైతే శూద్రులు ఉంటారో, అలాగే దీనికన్నా ముందు ఈ రజో అండ్ తమోగుణము ఎవరైతే వైశ్యులు ఉంటారో, వ్యాపారం చేసేవాళ్ళు, వారికి
ఆ శక్తి భగవంతుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే నేను డబ్బు బాగా సంపాదించాలి, ఈ డబ్బుని భగవంతుడి సేవలో వినియోగించాలనుకునే వాడికి తప్పకుండా శక్తి వస్తుంది. అలాగే తమోగుణం శూద్రులు అనమాట. వారు సేవలు చేయడానికి కూడా వారికి శక్తి కావాలి, వారి కర్మను అనుభవించడానికి కూడా శక్తి కావాలి. మొత్తానికి త్రిగుణాలన్నీ కూడా వారి వారి కర్మలని చేయటం కోసమే ఈ యొక్క త్రిగుణాలు. అందుకంటే విధి చాలా శక్తిమైందని చెప్పి అంటున్నాను. విధి అంటే ఏంటి? నేచర్, శక్తి అనమాట, ప్రకృతి అనమాట. అంటే సో ఈ విధిలో అంటే సత్వగుణము, ఈ రజోగుణము, తమోగుణం కూడా భగవంతు నుంచే వ్యక్తమవుతున్నాయి. అవి నా యందే ఉన్నాయి, కానీ నేను మాత్రం వాటికి ఎత్తుతున్నాయి. ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తున్నాయి, కానీ భగవంతుడు మాత్రం ఏ గుణానికి చెందినవాడు కాదు. ఇది కన్క్లూజన్ ఈరోజు క్లాస్లో. భగవంతుడు ఏ గుణానికి చెందినవాడు కాదు. అందుకే భగవంతుడు ఏమంటే త్రిగుణాతీతుడు అంటారన్నమాట. త్రిగుణాతీతుడు అంటే ఈ మూడు గుణాలకు అతీతుడు అనమాట. అండ్ భగవంతుడే కాదండి, భక్తుడు కూడా అంతే. కృష్ణ భక్తుడు, కృష్ణ సాధకుడు, త్రిగుణాతీతుడు. ఎందుకంటే బ్రాహ్మణుల కన్నా ఉన్నతంగా ఉంటాడు ఎవరైతే ఈ యొక్క కృష్ణ భక్తుడు అనమాట. అందుకే అతనికి సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణం సంబంధం లేదు. అతను తప్పకుండా తండ్రి వలె కొడుకు ఎలా ఉంటాడో భగవంతుడి వలె భక్తుడు కూడా త్రిగుణాతీతుడై ఉంటాడనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఈరోజు క్లాస్లో 7వ అధ్యాయము 6వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకున్నాము. సెషన్ 40 ఈరోజు చెప్పుకున్న క్లాసు సెషన్ 40 అనమాట. హరే కృష్ణ. సో మీలో ఎవరికైనా ఉన్న ప్రశ్నలు సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు క్లాస్ గురించి ఈ క్లాస్ ద్వారా మనం ఏం తెలుస్తున్న విషయం కూడా మీరు చెప్పవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. గురుజీ ఒక పాయింట్ చెప్పారు కదా గురుజీ, ప్రకృతికి వచ్చే శక్తి చెప్పండి మాతాజీ. ప్రకృతికి వచ్చే శక్తి కూడా భగవంతుని నుంచే వచ్చింది అని, నీటికి సూర్యునికి అన్నిటికీ అన్ని భగవంతుని అదుపులోనే ఉంటాయి అని చెప్పారు కదా గురుజీ. మరి ప్రకృతి వైపరీత్యాలు, ఫ్లడ్స్, ఇవి అన్ని వినాశాలు అన్ని భగవంతుడే చేపించారా అని ఒకటి. మంచి ప్రశ్న. ఇంకొకటి బలవంతులకి బలం, సైంటిస్టులకి బుద్ధి, అదంతా భగవంతుని నుంచే వచ్చింది. అవును. కానీ చాలా మంది వాటిని మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి అలా మిస్యూజ్ చేసే పార్ట్కి వెళ్ళాల్సిన శక్తి కూడా భగవంతుని నుంచే వచ్చిందా అని ఇంకొకటి. మీరు ఒక్క నిమిషం ఒక్కో ప్రశ్న అడగండి. మీరు మొట్టమొదటి ప్రశ్న చెప్పండి. మీరు మొట్టమొదటి ప్రశ్న ఏం చెప్పండి. ప్రకృతికి వచ్చే శక్తి భగవంతుని నుంచే వస్తుంది. అలాంటి అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అవన్నీ భగవంతుడే చేపించారా అని గురుజీ. ఒక్క నిమిషం ఈ ప్రశ్న చెప్పిన తర్వాత రెండో ప్రశ్న అడగండి. ఓకేనా? ఎస్. ఇక్కడ శక్తి మాత్రము భగవంతుడి నుంచి వస్తుంది. కానీ ఈ శక్తి ఎక్కడ డైవర్ట్ అవుతుంది అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం ఎలా వస్తుందంటే ఈ శక్తి భగవంతుడి నుంచి వచ్చింది. ఇదే నదిని గనక అపవిత్రం చేస్తే నదులు సముద్రాల పొంగి సునామీ వచ్చి కొట్టుకుపోతుంది. ఇప్పుడు దీనికి కారణం భగవంతుడా లేకపోతే మానవులా? మానవుడే గురూజీ. ఎస్. మానవుడు చేసిన దానికి భగవంతుడి కారణం కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా వినాశనాన్ని కోరుకోడు. ఒక తండ్రి సంతానం యొక్క మంచినే కోరుకుంటే సంతానం ఒక చెడునప్పుడు కోరుకోడు. అతను తండ్రి ఎంత ప్రయత్నించినా కూడా పాడైపోతూనే ఉంటాడు. ఒకసారి మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని కుటుంబాల్లో. నిజమేనా? అవును గురూజీ. కారణం ఎవరు? వాడే కదా. వాడే గురూజీ, అతనే. సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి అనమాట. ఇక్కడ కూడా అంటే సునామీలకి ఈ ప్రకృతి వైపరీత్యాలకి కారణం ఏంటంటే ప్రకృతి విరుద్ధమైన పనులు చేసినప్పుడు, శాస్త్ర విరుద్ధమైన పనులు చేసినప్పుడు దాన్ని అనుభవించవలసిన అవసరం ఉంటుంది అనమాట. కర్మకి తప్పకుండా ఫలితం ఉంటుంది. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు. దీనికి భగవంతుడు సంబంధం లేదు. ఓకేనా తల్లి? ఓకే గురూజీ. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అడగండి. సైంటిస్ట్ గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ పాయింట్ కూడా ఆన్సర్ వచ్చేసింది గురూజీ.
అంతే కదా. ఇప్పుడు ఆ రావణాసుడికి శివుడిని తపస్సు చేయటం వల్ల అతనికి శక్తిమంతుడయ్యాడు కదా, గొప్ప శివభక్తుడు కదా రావణాసుడు. అవును మరి ఆ శక్తిని అతను మంచిగా ఉపయోగిస్తే బాగుండేవాడు కదా కదా. అవును అవును అంటే అతను తపస్సు చేయటం వల్ల అతనికి శక్తి రావటం, అతనికి శక్తిని ఇవ్వడం శివుడి తప్పు కాదు కదా. కాదు గురూజీ, అతనికి వరం ఇవ్వటం కూడా శివుడి తప్పు కాదు కదా. కాదు గురూజీ. ఆ, అట్లాగే అలాగే బ్రహ్మదేవుడు కూడా వరం ఇస్తాడు. ఏంటి, బ్రహ్మదేవుడు తప్పు కాదు, శివుడు కూడా తప్పు కాదు. కానీ ఆ శక్తిని వాడు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు అనే దాని మీద వాడి బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. వాడు గనక మంచి ఉపయోగిస్తే వాడికి, వాడి కుటుంబానికి, సమస్త లోకానికి మంచి జరుగుతుంది. అతను గనక చెడు గనక ఉపయోగిస్తే తనకి, తన కుటుంబానికి, ఈ ఒక్క ప్రపంచానికి కూడా నష్టం జరుగుతుంది. అటువంటిప్పుడే భగవంతుడు మళ్ళీ ఆవిర్భవిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే భగవంతుడు అవతారాన్ని తీసుకుంటూ ఉంటాడు అనమాట. మనం చూస్తున్నాం అనమాట. అందుకని మనం ఇంతమంది కూడా సరే క్లాసులో కొన్ని క్లాసులు చెప్పుకున్నాం. ఆ భగవంతుడు ఎలా చూస్తాడు మనల్ని అంటే, తన సంతాన కొడుకు కానీ కూతురు కానీ మంచి పని చేసినప్పుడు తండ్రి ఎంతో సంతోషపడిపోయి, ఎంతో ఆనందపడిపోయి చాలా భావోద్వేగంలో లోనవుతారనమాట. అదే గనక వాడు ఒక చెడు పని చేస్తాడని తెలిస్తే సైలెంట్, ఒక్కోడు కొడతాడు, తిడతాడు, కానీ కూడా సైలెంట్ అయిపోతారు, ఒక్కోడు లోపల బాధపడుతూ అనమాట. అట్లాగే భగవంతుడు భక్తులు ఏ విధంగా చూస్తారంటే, తన భక్తులకు, తన ఒక భక్తులు, తన ఒక అంశలు మంచి పని చేసినప్పుడు ఎలా చూస్తారంటే, ఆయన జగన్నాథుడు కళ్ళు చూడండి, జగన్నాథుడు కళ్ళు ఎలా ఉంటాయి, రథచక్రాలా ఉంటాయంట. అంటే రథచక్రాలు అంత పెద్ద కళ్ళు అనమాట ఆయనకి. అంటే ఆ భగవంతుడు మనం మంచి పని చేస్తున్నప్పుడు ఇలా చూస్తాడంట, పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని. ఏంటి, ఎలాగా, రథచక్రం లాంటి కళ్ళు జగన్నాథుడు చూసాం కదా మనం. అంటే ఇటువంటి కళ్ళు పెట్టుకొని మనం చూస్తారంట. ఎప్పుడైతే ఇటువంటి కళ్ళు పెట్టుకొని భగవంతుడు మనం చూస్తున్నాడో మన దగ్గరికి చీమ కూడా రాదంట, చిన్న కీడు కూడా జరగదంట, చిన్న పురుగు కూడా మనం టచ్ చేయలేదంట. ఎందుకు, భగవంతుడు మనం చూస్తున్నాడు, భగవంతుడు ఒక శక్తి మన మీద వస్తుందన్నమాట. అలాగే మనం ఏదైనా ఒక తప్పు పని చేసినప్పుడు భగవంతుడు చూడటానికి ఇష్టపడాడంట. అందుకైనా సైలెంట్గా కళ్ళు మూసుకుని ఉంటాడంట. ఎప్పుడైతే భగవంతుడు కళ్ళు మూసుకున్నాడో ఆటోమేటిక్ విధి తన పని తను చేసుకుంటూ పోతుంది అన్నమాట. మీ అందరికి ప్రశ్న, ఇప్పుడు మనం ఏం చేయాలి మరి చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? మంచి పని చేసి జగన్నాథుడి కృప మన మీద ఉండేలా చేసుకోవాలి. నిరంతరము కూడా మనము ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి, ఆ దర్శనానికి వెళ్ళాలి, ఈ పుణ్యతీర్థులకు వెళ్ళాలి, ఈ హోమం చేయాలి, ఆ యజ్ఞం చేయాలి, ఈ వ్రతం చేయాలి, ఈ విధంగానే మానవులందరూ ప్రయత్నిస్తున్నారే. కానీ అరే భగవంతుడు నన్ను చూడాలి అంటే నేను ఏమి చేయాలనే ఆలోచనలో ఉంటేనే వాడికి ఆత్మసాక్షాత్కారం వస్తుందన్నమాట. అటువంటి వ్యక్తుడు ధన్యుడు. అటువంటి వ్యక్తుడు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. ఏ వ్యక్తి అయితే భగవద్గీతని చదివి అర్థం చేసుకుని ఆచరించి ఇతరులకు బోధిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఉంటాడంట, సర్వదా కాపాడుతూ ఉంటాడంట. అలాగే ఎవరైతే భగవద్గీత, భాగవతం, రామాయణాలు, శాస్త్రాలని శ్రవణం చేస్తూ ఉంటారో వారిని కూడా భగవంతుడు చూస్తూ వారికి కూడా రక్షణ ఇస్తూ ఉంటాడంట. అందుకని మనం ఏం చేయాలంటే భగవంతుడి దర్శనం కోసం వెళ్ళటం చాలా మంచిదే. కానీ భగవంతుడే గనక మనం చూడాలనుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. అందుకే ఎన్నో యజ్ఞాలు చేస్తే ఎక్కడ ఒక యజ్ఞం సక్సెస్ చాలంట, అప్పుడు భగవంతు చూపు మనమే పడుతుందని. ఎన్నో పూజలు చేస్తూ ఉంటే ఎక్కడ ఒక్క పూజలను సరే భగవంతుడు సంతోషపడతాడో అని ప్రయత్నిస్తూ ఉంటాము. ఎక్కడ 1000 పూజల్లో ఒక్క పూజ భగవంతుడిని ఇష్టపడితే చాలంట మనకు కృప వచ్చేస్తాం. అందుకే చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అందుకని మనం నిరంతరం ఏం చేయాలంటే భగవంతుడు చూపు మన మీద ఉండేలా ఉండాలన్నమాట. పెట్టుకోవాలి. భగవంతుడు కళ్ళు మూసుకునే విధంగా ఎప్పుడు ఉండకూడదు అనమాట. ఒక కుటుంబంలో మనం గనక
జన్మ తీసుకున్నామంటే మన తల్లికి కానీ మన తండ్రికి కానీ చెడ్డ పేరు లేకుండా ఎలా జీవించాలనుకుంటామో ఒక భక్తుడు కూడా భగవంతుడు నచ్చే విధంగా జీవిస్తూ ఉంటే గనక సర్వదా మనల్ని భగవంతుడు రక్షిస్తూ ఉంటాడనమాట. ఏ వ్యక్తి పట్లయితే భగవంతుడు చూపబడుతుందో వాడికి ఎటువంటి జాతక చక్రాలతో పని లేదు. వారు ఎటువంటి భవిష్యత్తు గురించి కూడా అతను చింతించవలసిన అవసరం లేదనమాట. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారన్నమాట. అననీయ భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూర్చదను, ఉన్న వాటిని సంరక్షించనివి శ్రీకృష్ణ భగవానుడు 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్తుంది. హరే కృష్ణ. ఆత్మ అనేది భౌతిక పదార్థంతో సృష్టించబడలేదు. భౌతిక పదార్థమే ఆత్మతో సృష్టించబడింది. సృష్టికి ఆత్మ మూలము. విష్ణువు యొక్క శక్తి వలన ఈ బ్రహ్మాండ విశ్వము కూడా వృద్ధి చెందినది. శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ మూల కారణమై ఉన్నాడు. నాకన్నా శ్రేష్టమైనది సత్యమైనది ఏదీ లేదు. శక్తికి ఐశ్వర్యానికి ఆధారమైనది అన్నీ కూడా ఆ భగవంతుడే. ఎలా అంటే నీటి అందు రుచి, సూర్యచంద్రుల కాంతి, వేదములందు ఓంకారము, మనుషుల్లో సామర్థ్యము అన్నీ కూడా ఆ భగవంతుని అంశలే. అదే విధంగా భూమి యొక్క అంటే ప్రకృతి యొక్క స్వచ్ఛమైన వాసన, అగ్నిలోని తేజస్సు, సమస్త ప్రాణుల్లోని జీవశక్తి, తాపస్సుల్లోని తేజస్సులు అన్నీ కూడా ఆ భగవంతునివే. ఇంకా ఏం చెప్తున్నారంటే సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజము కూడా ఆ భగవంతుడే. ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞలు అంటే తెలివితేటలు, తేజోవంతుల్లో తేజస్సు కూడా అన్ని ఆ భగవంతుడే. అదే విధంగా బలవంతుల్లో బలవంతుడు, శత్రు హృదయాల్లో శత్రువులు కూడా ఆ భగవానుడే. అదే విధంగా ప్రకృతి యొక్క త్రిగుణములు అంటే సత్వగుణం, రజోగుణం, తామస గుణం, వారి వారి కర్మలానుగుణంగా వ్యవహరించబడే ఈ గుణములన్నీ కూడా ఆ భగవంతుని నుంచి వచ్చినవే. ఈ గుణాలన్నిటికీ కూడా ఆ భగవంతుడు అతీతుడు. ఈ గుణాలు ఏవి కూడా ఆ భగవంతుడికి చెందినవి కావు. ఇదే గురుజీ ఈరోజు మనం నేర్చుకున్నది. అంటే సర్వము కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడే అని ఈ 7వ అధ్యాయంలో ఈ శ్లోకాలు మనకి తెలియజేస్తున్నాయి గురుజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, హరే రామ 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 హరే శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీల గురుదేవ్ కీ జై, జై అంతకోటి వైష్ణవ భక్త బృంద కీ జై, జై గోవింద జై, కలిగి ధర్మ హరినామ సంకీర్తన కీ జై. జై. హరే కృష్ణ. హరే కృష్ణ.